సర్దే నువ్వు అర్జెంట్గా బయట సర్దే. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్న అవసరం లేదు. ఏంటి వీళ్ళు ఇలా పడిపోయారు? నువ్వేమో త్వరగా రమ్మంటావు, కానీ అక్కడ ఆఫీస్లో పని అయితే కదా. ఆఫీస్ లో పని ఎప్పుడు ఉన్నదే కదండి. సరేలేవే, నువ్వు ఇంట్లో కూర్చొని అన్ని చెప్తూ ఉంటావు. బయట పరిస్థితులు నువ్వు అర్థం చేసుకుంటే భార్య ఎందుకైతావు? అయితే నాకు బయట ప్రపంచం తెలియదంటారా? అలా అని ఎందుకంటాను? అలా అంటే నువ్వు బ్రతకనిస్తావా? అంతేలేండి, ఈ మగాళ్ళకి ఎప్పుడు మేము విలన్స్ లాగే కనిపిస్తాం. ఇదొక్కటి కరెక్ట్ చెప్పావే. కొంచెం వాటర్ తీసుకుని రావా? నీతో మాట్లాడి గొంతు వెళ్ళిపోతుంది. అందుకే తక్కువ మాట్లాడమనేది. ఏంటి నీళ్ళు కూడా సరిగ్గా తాగేవా? నువ్వెందుకే అంత శ్రమ పడిపోతున్నావు? మన ఇంటి పని మనిషి ఉందిగా. ఇంత చిన్న పనికి తనెందుకులేండి. నువ్వు అన్నీ ఇలా వదిలేయి. అది మనకు పని మనుషులాగా లేదు, మనమే తనకు పని మనుషుల్లో ఉన్నాం. నువ్వు ఉండవే. ఊహ ఊహ. ఏంటయ్య గారు అలా అరుస్తున్నారు? చూసావా ఇది ఎలా తయారైందో? ఓహో, అమ్మగారికి ఇప్పుడు తెల్లారిందా? రండి ఒకసారి. ఏసీ కింద పడుకుంటే పగలేదో రాత్రేదో తెలియడం లేదు అయ్య గారు. సర్దే నువ్వు అర్జెంట్గా బయట సర్దే. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్న అవసరం లేదు. అంతేలేండి సార్, నేను బయట దాన్నానే కదా మీకు అలుసు. పోనీలేండి ఒక్కసారికి. ఏం మాట్లాడుతున్నావే? అది ఏమని చెప్పి మన ఇంటికి వచ్చింది? ఫ్లాష్ బ్యాక్. నన్ను పనిలో పెట్టుకుంటే మీరు లేవక ముందే పనులన్నీ పూర్తి చేసేస్తాయి గారు. ఇంకో మాట కూడా చెప్పి వచ్చింది, నాకెవరూ లేరండి. నన్ను మీరు పనిలో పెట్టుకుంటే మీరే నాకన్నీ, నేనే మీకన్నీ. పాపం ఎవరు లేరంటుంది కదండి, పనిలో పెట్టుకుందామండి. మరి ఎక్కడుంటుంది? ఏదో ఒక రూమ్ లో ఉంటుందిలేండి. ఒక రూమ్ అవసరం లేదు అమ్మగారు, ఒక మూలను చోటిస్తే చాలు. సరే నీ ఇష్టం. ఆ రోజు నా ఇష్టమే అన్నారు కదా, తనని వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. సరేలేవే, అంతవరకు ఎందుకు, ఏదో ఒకటి చేసుకోండి. A few moments later. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. వచ్చినప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏమీ వద్దు, మర్చిపోరుగా, త్వరగా రండి. సార్ ఏంటి? వచ్చేటప్పుడు బూందీ లడ్డు తీసుకురండి సార్, తిని చాలా రోజులైంది. నీకు అలా సాగుతుంది. ఏ జన్మలో నీకు రుణపడి ఉన్నానో నేను. A few hours later. అనుకున్నా ఏ రోజైతే త్వరగా రమ్మంటానో ఆ రోజు లేట్ గా వస్తారు. అబ్బా, ఏదో పని నుండి రాలేదు లేవే. నీ తొడటం అయిపోతే కొంచెం కాఫీ పట్టుకురా. సార్ మన స్వీట్. ఏంటి వీళ్ళు ఇలా పడిపోయారు? ఏమైందండి? ఏమైంది?